హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మా బుడ్డిదైతే కార్లో చూడండి ఎలా కూర్చున్నారు ముందే ఎక్కి. మా పాప వాళ్ళ తమ్ముడిని ఎలా ఒళ్ళో కూర్చోపెట్టుకుందో. ఈరోజైతే మేము మా బాబుకి ఫోటోషూట్ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. 11th మంత్ వచ్చేసింది మా బాబుకి. ఫోటోషూట్ తీపిద్దాము, తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్తాయి అందరికీ ఇంకా గుండె అయిపోతుందని ఇటైతే షాపింగ్కి వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా పాప అయితే తల సడన్గా బయటికి పెట్టేసింది. నాకు గుండె జారినంత పని అయింది. చూసి ఇంకా అరిచేసరికి మళ్ళీ లోపలికి పెట్టేసింది. ఇది మా ఇంటి దగ్గర ఉన్న పార్క్. ఇక్కడ ఈరోజు ఏదో స్టాల్ పెట్టారు. కొండపల్లి బొమ్మలు పెట్టారండి స్టాల్. చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ కూడా అంతే ఉన్నాయి. ఫైనల్గా వ్యాలీ జోన్ హైపర్ మార్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కిడ్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి. ఈరోజు సాటర్డే రష్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఈరోజు ఏమంత రష్ లేదు, నార్మల్గానే ఉంది. మామూలుగా సండేస్ అయితే కార్ పెడతానికి కూడా ఖాళీ ఉండదు, అంత రష్ ఉంటుందండి. ఇది ఒకేసారి ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా తీసుకోవాలి. 2 months అయిపోయింది తీసుకొని. 2 monthsకి వన్స్ తీసుకుంటాం మేము. ముందుగా మా బుజ్జిగడికి మా బుడ్డి పాపకి తీసుకొని పిల్లలిద్దరికి తీసుకున్నాక ఆ తర్వాత సరుకులు తీసుకోవాలి. కార్ అయితే మాకు ఇక్కడే పార్కింగ్ దొరికేసింది. మామూలుగా అయితే మేము లోపల కట్ సైడ్ వెళ్ళి పెట్టేవాళ్ళం ఎప్పుడు కూడా. ఈసారి ఇక్కడే దొరికింది కారు పార్కింగ్, ఇబ్బంది ఏం లేదు. మా బాబాయ్ అయితే చూడండి విచిత్రంగా చూస్తున్నాడు, ఎక్కడికి తీసుకొచ్చావు మమ్మీ నన్ను, ఎక్కడికి తీసుకొచ్చారు అని. ఇంకా ట్రాలీ కనపడితే చాలు వీళ్ళ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. మాకు కూడా ఎత్తుకునే పని లేకుండా ఈ ట్రాలీలో కూర్చోబెట్టేస్తాము. మా బాబు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. లోపలికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే మా పాపకి షాపింగ్కి అని అటు వెళ్తున్నాము. మా హస్బెండ్ డ్రెస్సులు చూస్తుంటే అసలు అటు వైపుకి వెళ్ళొద్దు అంటున్నాడు. మొన్న మధ్య షాపింగ్ చేశాను ఇంకొద్దు అంటున్నాడు. నేనైతే కిడ్స్ కలెక్షన్ అండి, బేబీ బాయ్ కలెక్షన్. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. కొన్ని అయితే రీజనబుల్లో ఉన్నాయి, కానీ కొన్ని అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. సూట్లు అవన్నీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. 1500, 1900 అట్లా ఉన్నాయి. కొన్ని అయితే చూస్తున్నాను మా బాబుకి థీమ్ వైజ్గా బాగుంటాయేమో, ఇట్లా బోట్ థీమ్ అని అలా అని ఎలా ఉంటాయని. మా బాబేమో నేను చూసినవన్నీ కావాలంటున్నాడు. ఇక్కడ మా పాప అయితే మా బాబుని ఆడిపిస్తుంది. కాసేపు వెళ్ళి ఆమె పార్కులో ఆడుకొని వచ్చేసి, గేమ్స్ ఉంటాయి కదా లోపల, అక్కడికి వెళ్ళి బాల్స్ స్లైడ్స్ అవన్నీ ఆడుకొని వచ్చింది. ఇవైతే మా బాబుకి నేను ఒక 6 pairs తీసి పక్కన పెట్టాను. వాటిలో ఫైనల్గా సెలెక్ట్ చేద్దాంలే అని. నాకైతే ఇది చాలా క్యూట్గా, ఇది బాగా నచ్చింది. మా పాపకు కూడా 2 dresses తీసుకున్నాను. ఏవి తీసుకున్నానో మీరు ఫోటోషూట్లో అయితే చూసేయండి, ఆ వీడియోలో వస్తాయి. తర్వాత ఒక పల్లి చిక్కీ తీసుకున్నా. మా పిల్లలు ఎక్కడ గోల చేస్తుంటే బిస్కెట్ ప్యాకెట్ అయితే మా వారు ఓపెన్ చేసి ఇచ్చారు. బిల్ అయితే అక్కడ వేపిద్దాము అని కౌంటర్ దగ్గర. మా బాబు చూడండి ఎట్లా తింటున్నాడు క్యూట్గా. ఇంకా సరుకులు కూడా తీసేసుకున్నాం ఇంట్లోకి కావాల్సినవి. ఇక్కడ మా పాప అయితే నాకు ఇది కావాలి జెమ్స్ సైకిల్ అని అంటుంది. మా హస్బెండ్ ఏమో తినకూడదు వద్దు అంటున్నాడు, అయినా వినట్లేదు, గోల చేస్తుంది. ఇక్కడ మా బాబు ఏమో ఆ వాటర్ది చూసిండు, ఇంకా చూసి ఫుల్ హ్యాపీనెస్, అది కావాలి అని. ఎంత క్యూట్గా ఎంత బుద్ధిమంతుడిగా కూర్చున్నాడు. ఇదైతే తీసుకున్నాడు, అది అక్కడ కనపడింది పక్కనే ఉంది. ఇంకా ఆయనకి బనానా కనిపించేసరికి ఇంకా అది బాగా నచ్చి తీసుకున్నాడు. అసలు తీయనియట్లేదు, తీస్తే చేతిలోంచి ఏడ్స్తున్నాడు. మా వారేమో అసలు అది వద్దు, అది వేస్ట్ అమ్మా, అది వద్దు, పిల్లలకి మంచిది కాదు అంటున్నాను. అయినా కానీ అది మా బుడ్డిగాడు ఇవ్వట్లేదు. మా పాప ఏమో అవి ఎందుకు తీసుకున్నావు లల్లు, అవి వద్దు లల్లు అని అంటుంది. ఆయన హ్యాపీనెస్ చూడండి, అది ఎంత నచ్చిందో ఆయనకి.
ఆయనకి ఏం అర్థమవుతుందో ఏమో. ఇక్కడ మా హస్బెండ్ తీసుకొని మళ్ళీ ఏడుస్తున్నాడని మళ్ళీ ఇచ్చేశారు. వాళ్ళు కూడా అంటున్నారు, నీకేం అర్థమైంది రా దాంట్లో, ఎందుకు అది నీకు అని అంటున్నారు. అది బనానా షేప్లో ఉండేసరికి కావాలంటున్నారు. ఫైనల్గా బిల్ అయితే ఎంత అయిందండి, ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత కొంచెం ఐటమ్స్కి ఇంత బిల్ అని. సబ్బులు సర్ఫులు వీటికే సరిపోతుందండి సంపాదన అంతా, లిక్విడ్లనే వాటికని. 2 monthsకి ఒకసారి తీసుకుంటేది కదా, ఎక్కువ అవుతుంది. ఇక్కడైతే ఆఫర్ కూడా ఉంది, బట్ మేమైతే ఆఫర్ తీసుకోలేదు. ఎందుకంటే దానికి మళ్ళీ 700-800 పే చేసి ఆ ఐటమ్స్ తీసుకోవాలంట, ఎందుకులే అవసరం లేదని. ఇప్పుడైతే ట్రాలీని ఇట్లా కిందకి తీసుకెళ్తుంటే మా బాబు చూడండి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బిల్ అయితే ఎంత అయిందో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్ ఒక ట్రాలీ, వీళ్ళని ఒక ట్రాలీలో తీసుకొని వెళ్తున్నాం కార్ దగ్గరికి. నెక్స్ట్ అయితే తీసుకున్నవన్నీ దాంట్లో పెట్టేసామండి. మా అత్త వాళ్ళకి కూడా తీసుకున్నాము గోధుమ పిండి, గోధుమ రవ్వ, అవి వాళ్ళ ఊరి దగ్గరికి తీసుకెళ్తాము. సో అంతే, ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయిందండి. నాకైతే ఏం షాపింగ్ చేయలేదు, నాకు మా హస్బెండ్కి, మా పిల్లలిద్దరికే చేసాము. ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఫుల్ అలసిపోయాము. మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి. రేపు మార్నింగ్ లేచి మళ్ళీ ఫోటోషూట్కి అయితే వెళ్ళాలి. షార్ప్ 8 కల్లా అక్కడ ఉండమని చెప్పారు. మేము 6 కల్లా బయలుదేరదాం అనుకుంటున్నాం, చూద్దాం ఎలా అవుతుందో. ఇంటికైతే వచ్చేసాము. 6కి వెళ్ళాము, టైం వచ్చేసి 9 అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా పాప నన్ను చూపి మమ్మీ అంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్